హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను నోట్.js లో మల్టర్ లైబ్రరీని యూజ్ చేసి మల్టిపుల్ ఫైల్స్ ఎలా స్టోర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ 2 వీడియోస్‌లో ఓన్లీ సింగిల్ ఫైల్ మాత్రమే అప్‌లోడింగ్ చెప్పాను. ఆ సింగిల్ ఫైల్‌కి సమ్ వాలిడేషన్స్, సమ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చెప్పాను. ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్‌కి సేమ్ అదే ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. సో, ఈ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే కోడ్ అనేది లాస్ట్ వీడియోస్ యొక్క కంటిన్యూషనే అనమాట. సో, లాస్ట్ వీడియోలో సింగిల్ ఫైల్‌కి ఏదైతే చేసామో జస్ట్ దాంట్లో స్మాల్ మోడిఫికేషన్. ఇక్కడ మనం మల్టర్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాక, మనం సింగిల్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్ స్టోర్ చేసుకోవాలి అనంటే, ఇక్కడ సింగిల్ అని కాకుండా యారే అని ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్ సెండ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ నుంచి ఈ మల్టర్ లైబ్రరీ ఎన్ని సెండ్ చేసినా స్టోర్ చేసేసుకుంటుంది. సో, యారే ఆఫ్ అని చెప్పి ఇలాగ ఈ మెథడ్‌కి మళ్ళీ ఏం ఇన్‌పుట్ ఇవ్వాలి? మనం ఫ్రంట్ ఎండ్‌లో ఏ నేమ్‌తో ఫైల్‌ని మనం సెండ్ చేస్తున్నామో, మనం ఫార్మ్ డేటా ఆబ్జెక్ట్‌లో ఏదో ఒక కీ నేమ్‌తో మనం సెండ్ చేస్తాము. అక్కడ అవతార్ అయితే అవతారు, డాక్ అయితే డాకు, ఏదైతే మనం అక్కడ సెండ్ చేస్తున్నామో సేమ్ అదే ఫీల్డ్ నేమ్ ఇక్కడ మనం ఇవ్వాలనమాట. సో, ఇక్కడ యారే ఆఫ్ అని చెప్పి ఫైల్ అని ఇచ్చాము. సో, ఇది బేసిక్ అనమాట. ఇలా రాయంగానే మనకి మల్టిపుల్ ఫైల్స్ అనేవి స్టోర్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనకి ఇక్కడికొస్తే స్టోర్ అవుతాయి. అక్కడికి రావాలి అనంటే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి కూడా సెండ్ చేయాలి కదా! సో, ఇంతకుముందు ఏం చేసాము, జస్ట్ మనం ఫ్రంట్ ఎండ్‌లో అంటే హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో నేనేం చేశాను, ఒక ఇన్‌పుట్ టైప్ ఫైల్ తీసుకొని, ఆ ఫైల్ యొక్క ఫైల్స్ అనే ఒక ప్రాపర్టీలో ఫస్ట్‌ది మాత్రమే 0th ఇండెక్స్‌లో ఉన్నది మాత్రమే పాస్ చేసాము ఫార్మ్ డేటాలో. ఇప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్ తీసుకొని, ఆ మల్టిపుల్ ఫైల్స్ సెండ్ చేయాలి. సో, సెండ్ చేయాలి అనంటే మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఇన్‌పుట్ టైప్ ఫైల్ ఉంటుంది కదా! దాంట్లో బేసిక్‌గా మనం ఎట్ ఏ టైమ్ ఒక ఫైల్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. కానీ మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ మల్టిపుల్ అని ఇవ్వాలి. ఇలా ఇవ్వంగానే మనకి మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకేంటి, దీనికి నేను ఇంతకుముందు ఐడీ అవతార్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే అటాచ్‌మెంట్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ అటాచ్మెంట్స్ అని చెప్పి ఇస్తున్నా. సో, నెక్స్ట్ ఏం చేయాలి అనంటే ప్రీవియస్ వీడియోస్‌లో జస్ట్ దాని యొక్క ఫైల్స్ ఆఫ్ జీరోని మాత్రమే అప్‌లోడ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని యొక్క ఫైల్స్ మొత్తం అటాచ్మెంట్ అనేది ఏంటి, ఇన్‌పుట్ టైప్ ఫైల్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు ఆ అటాచ్‌మెంట్స్ అనే ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఏదైతే మనం తీసుకొచ్చామో అది ఇన్‌పుట్ టైప్ ఫైల్‌కి సంబంధించింది. దానికి ఫైల్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. మనం ఆ ఇన్‌పుట్ టైప్ ఫైల్‌ని యూజ్ చేసి ఎన్ని ఫైల్స్ సెలెక్ట్ చేస్తామో మనకి అన్ని ఇక్కడ ఈ ఫైల్స్ అనే యారేలో ఉంటాయన్నమాట. లాస్ట్ వీడియోలో జస్ట్ ఫైల్స్ ఆఫ్ 0 అని ఇచ్చాము. ఎందుకంటే మనం ఒక ఫైల్‌నే సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది, 0th ఇండెక్స్‌లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి అన్నీ కావాలి కదా! సో, దాన్ని నేను తీసుకొచ్చి ఫైల్స్ అనే ఒక కీలో పెడుతున్నా. ఒక వేరియబుల్‌లో పెడుతున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఇఫ్ ఫైల్స్ డాట్ లెంగ్త్ గ్రేటర్ థాన్ 0, మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కదా! ఒకవేళ ఉంటే అప్పుడు మాత్రమే సెండ్ చేయాలి. ఎందుకనంటే ఈ ఈ ఇన్‌పుట్ టైప్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఫైల్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది కానీ, మనం ఒకవేళ ఫైల్స్‌ని సెలెక్ట్ చేయకపోతే దాంట్లో ఏమీ ఉండదు. ఎంప్టీ అరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైల్స్ అనే ఒక వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో దాని యొక్క లెంగ్త్ గ్రేటర్ థాన్ 0 అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇటరేట్ చేయాలి. ఎలా ఇటరేట్ చేయాలి? ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ థాన్ ఫైల్స్ డాట్ లెంగ్త్. ఒక్కొక్క ఫైల్‌ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఆ ఫైల్స్ అనే యారేని ఇటరేట్ చేస్తున్నాము. సో, i ప్లస్ ప్లస్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఫార్మ్ డేటా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందే క్రియేట్ చేసేస్తాను. ఈ ఫర్ లూప్‌లో కాకుండా ముందే క్రియేట్ చేసేసి, ఈ ఫర్ లూప్‌లో ఏం చేస్తున్నాను, ఫార్మ్ డేటా డాట్ అపెండ్ ఆఫ్ కీ ఏమో ఫైల్ అని ఇస్తున్నా.
అండ్ దానిలోకి వెళ్ళాల్సిన కంటెంట్ ఏంటి? మనం ఫైల్స్ ఆఫ్ అనేది ఒక యారే. దానిలో ఒక్కొక్క ఇండెక్స్‌లో ఒక్కొక్క ఫైల్ ఉంటుంది. మనం ఇటరేట్ చేసేదెందుకు? ఒక్కొక్క ఫైల్‌ని తీసుకోవడానికి. సో, ఇప్పుడు మనకేంటి ఫార్మ్ డేటా డాట్ అపెండ్ ఆఫ్ ఈ ఫైల్ అనేది కీ. ప్రతి ఇటరేషన్‌లోనూ అనే ఇండెక్స్ దగ్గర ఏదైతే ఫైల్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ అప్డేట్ చేస్తున్నామనమాట. సో, ఇప్పుడు మనకి ఈ లాజిక్ ప్రకారం మనం ఎన్ని ఫైల్స్‌నైతే సెలెక్ట్ చేస్తామో అన్ని ఫైల్స్ ఇక్కడ ఫార్మ్ డేటా అనే ఒక ఆబ్జెక్ట్‌లో ఇన్సర్ట్ చేస్తున్నాము. దాన్ని ఇక్కడ మనం పోస్ట్ మెథడ్‌లో సెండ్ చేస్తున్నాము. సో, బ్యాక్ ఎండ్‌లో సేమ్ అలా మల్టిపుల్ ఫైల్స్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ మల్టర్ ఆబ్జెక్ట్‌లో ఆ యారే అనే మెథడ్ ద్వారా కాల్ చేసాము. సో, ఇప్పుడు మనం ఒకసారి అవుట్‌పుట్‌ని చెక్ చేద్దాము. 2 ఫైల్స్‌ని సెండ్ చేస్తున్నాను. సో, ప్రీవియస్‌గా నాకు ఒక ఫైలే సెండ్ అయ్యేది. కానీ నేను ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఫైల్స్‌ని సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ 2 ఫైల్స్ సెలెక్ట్ అయినియి. నేను అప్‌లోడ్ బటన్ క్లిక్ చేసే ముందు కన్సోల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అప్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఫైల్స్ ఆఫ్ ఐ, ఫైల్ ఆఫ్ ఐ కాదు. మనం ఫైల్స్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాం కదా! ఆ ఫైల్స్ మొత్తాన్ని ఆ ఇన్‌పుట్ టైప్ ఫైల్ అనే దాంట్లో ఉన్న మొత్తాన్ని. సో, ఇప్పుడు నేను మళ్ళీ 2 ఇమేజెస్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఏవైనా మనం ఏ డాక్యుమెంట్స్ అయినా మనం రిస్ట్రిక్షన్ పెట్టుకోవచ్చు. మనకి ఏ టైప్ కావాలంటే అవి. ప్రెజెంట్ అయితే నేను 2 ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేస్తున్నాను. 3 ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేస్తున్నాను. సో, నేనిప్పుడు అప్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మనకేమొచ్చిందనంటే ఒక ఎర్రర్ మెసేజ్ అనేది మనకు ఇక్కడొస్తుంది. ఏంటంటే ఫైల్ ఈజ్ లార్జ్, ఓన్లీ అప్‌లోడ్ ఫైల్స్ లెస్ థాన్ 1 ఎంబీ. ఎందుకనంటే నేను ప్రీవియస్ వీడియోలో పెట్టింది లిమిట్ అనేది తీయలేదు. సో, ఫైల్ సైజ్ అనేది ప్రీవియస్ వీడియోలో 1 ఎంబీ పెట్టాను. కాబట్టి అది అలానే ఉండిపోయింది. సో, ఇప్పుడు 2 ఎంబీ పెడుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎందుకు రాలేదంటే అది నేను మళ్ళీ రన్ చేయాలి. సో, ఇప్పుడు మనకి అప్‌లోడ్ సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ అనేది వచ్చిందనమాట. సో, ఇక్కడ మనకి ఈ అప్‌లోడ్స్ అనే ఫోల్డర్‌లోకి చూసినట్టయితే నేను అక్కడ సెండ్ చేసినవి 2 టైమ్స్ సెండ్ చేశాను. 2 టైమ్స్ ఇవి ఇక్కడ మనకి అప్‌లోడ్స్ అనే ఫోల్డర్‌లోకి సో, జస్ట్ మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ ఈ మల్టర్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు దానిలో యారే అనే మెథడ్ కాల్ చేయాలి. ఇంతకుముందు సింగిల్ ఫైల్ కాబట్టి ఇక్కడ సింగిల్ మెథడ్ అనేది కాల్ చేయాలి. ఇప్పుడు యారే అని కాల్ చేయాలి. మల్టర్ అనే ఆబ్జెక్ట్ యొక్క సింగిల్ అనేదేమో సింగిల్ ఫైల్‌ని క్రియేట్ చేయడానికి. మల్టర్ అనే ఆబ్జెక్ట్ యొక్క యారే అనే మెథడ్ ద్వారా మల్టిపుల్ ఫైల్స్ స్టోర్ చేయడానికి. అండ్ ఇంకొకటి మల్టిపుల్ ఫైల్స్ అంటున్నాం కదా! మనకి సమ్ లిమిట్ అనేది కావాలి. సపోజ్ నాకు 5 కావాలి, 3 తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు అని అనుకుంటే ఇక్కడ మనం ఇంకొక ప్రాపర్టీని దీంట్లో పెట్టుకోవచ్చు. ఎలాగా? మల్టర్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు డిస్క్ స్టోరేజ్‌ది, ఫైల్ ఫిల్టర్‌ది, లిమిట్స్‌ది ఇస్తున్నాంగా. లిమిట్స్‌లో ఫైల్ సైజు పెట్టుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఫైల్స్ మనం ఎన్ని తీసుకోవాలనుకుంటున్నామో అది పెట్టుకోవచ్చు. సపోజ్ నేనిక్కడ 2 ఫైల్సే తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నేను 2 అని ఇచ్చుకోవాలి. 3 ఫైల్స్ కావాలనుకుంటే 3 అని ఇచ్చుకోవాలి. అప్పుడు మనం 3 కన్నా అంటే 3 ఫైల్స్ కన్నా ఎక్కువ పంపితే మనకి ఎర్రర్ అనేది వస్తుందనమాట. స్టోర్ అవ్వదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.